వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. చిత్తూరు పుత్తూరు రహదారిలోని తానా వద్ద ఏర్పాటు చేసిన ఆర్ఆర్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ ను ఎత్తివేయాలని నిరసిస్తూ చిత్తూరు నగర శివారు తానా గ్రామస్తులు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు స్థానికులు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేటాయించిన బార్ల ఏర్పాట్లు చిత్తూరుకు చెందిన ఒక వ్యక్తికి అధికారులు బార్ కేటాయించారు. ఈ మేరకు నిర్వాహకుడు తానా రోడ్డు ప్రక్కన బార్ను ఏర్పాటు చేసి రాత్రింబవలు నిర్వహించుకుంటున్నారని గ్రామస్తులు మీడియాకు వివరించారు. దీంతో స్థానిక ప్రజలు, మహిళలు, స్కూల్కు వెళ్లే పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, గతంలో కూడా ఇదే విధంగా బార్ కేటాయిస్తే తాము అడ్డుకున్నామన్నారు. దీంతో అప్పటి కలెక్టర్ నిలుపుదల చేశారని పేర్కొన్నారు. వెంటనే బార్ను తీసేసి ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఇండ్ల మధ్యలో ఉన్న బార్ని మా తానా సర్కిల్ లో ఉన్న బార్ని, ఆ బస్ స్టాప్ ముందు ఉన్న బార్ మాకు అభ్యంతరం ఉంది. తీసేయాలి ఇండ్ల ముందర ఉన్న బార్ని అన్నారు. సార్ ఎన్టీఆర్ కాలనీ తానా బేటీ బచావో బేటీ పడావో అన్నారు. కానీ ఇక్కడ ఎట్టుందంటే రాష్ట్రంలో दारू भेजो पैसा ले लो, दारू भेजो पैसा ले लो, ऐसा हो रहा है. इसलिए मैं बता रहा हूँ, ये गांव का सामने ये बीर निकालना पड़ेगा. आप దయచేసి ఆ బార్ని తీసేయండి. దయచేసి మీ కాళ్ళు మొక్కుతాను కలెక్టర్ గారు. దయచేసి మేము భార్య బిడ్డలు ఉన్నాం, మాకు వేరే పరిస్థితి లేదు. నేను లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. నా బిడ్డలు వదిలి బయట పోలేని పరిస్థితి నాకు. ఇంత దీనంగా అడుక్కుంటున్నాం, ప్రాధాయపడి అడుక్కుంటున్నాం, మా బిడ్డల జీవితాల గురించి అడుక్కుంటున్నాం. దయచేసి దాన్ని అక్కడి నుంచి మార్పించి మాకు దాన్ని విముక్తి చేయగలరని మేము భావిస్తున్నాం. నా పేరు విద్య. నేను ఎన్టీఆర్ కాలనీ తానా పెద్దకాలువ పంచాయతీ జీడీ నెల్లూరు మండలం నుంచి వస్తున్నాను. మాకు మెయిన్ ప్రాబ్లం ఏమంటే మా ఇంటికి దగ్గరలో, చాలా దగ్గరలోనే బార్ అనేది ఓపెన్ చేస్తున్నారు. దానివల్ల ఏం జరుగుతుందంటే తాగేసి ఇళ్ళ మీదకి వస్తున్నారు. నైట్ టైము పడుకున్న తర్వాత గేట్ ముందరే తెచ్చుకొని బాటిల్స్ పెట్టుకొని తాగుతున్నారు. దానివల్ల మేము బయట రాలేకపోతున్నాం. చాలా ఇబ్బందిగా అయితే ఉంది. తాగేసి రోజు ఆ బార్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి. నిద్ర లేసినప్పటి నుంచి నిద్రపోయే వరకు. మార్నింగ్ 5కి లేసి చూసేసరికి బార్ ఓపెన్ లో ఉంటుంది. అడిగితే మా ఇష్టం, మేము ఇట్లే చేస్తాం, మీ వల్ల ఏం చేసుకోండి, మీ వల్ల అయితే తీయచ్చనేసి వాళ్ళు మాకే సవాల్ చేస్తున్నారు. మేమేదో వర్క్ కోసం వెళ్తాం. మాక్సిమం అక్కడ ఉండే వాళ్ళంతా మార్నింగ్స్ లో వర్క్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు 4 కంతా వచ్చేస్తారు వ్యాన్లలో. మేము ఇంటికి వచ్చేసరికి 5-5:30 పైన అవుతుంది. పిల్లల్ని ఏ ధైర్యంతో మేము వదలాలి? ఇప్పుడు చూస్తా అంటే పిల్లలు ఏజ్ ఎంత ఉందని కూడా చూడడం లేదు. తాగేసి విచక్షణ కోల్పోయి పిల్లల మీద అగత్యాలనేది జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము పిల్లల్ని వదిలేసి ఎలా ఉండాలి అనేది మాకు అర్థం కావట్లేదు. మాకు మెయిన్ ప్రొటెక్షన్ అనేది కావాలి. మా ఇంట్లో మగవాళ్ళు మార్నింగ్ వర్క్కి వెళ్ళిపోతే ఈవినింగ్ వస్తా అంటారు. వీళ్ళైతే నైట్ 12 వరకు అండి. నిన్న మార్నింగ్ గొడవ అయింది. నిన్న నైట్ 12:30 వరకు వైన్ షాప్ బార్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు. అక్కడ ఉండే చుట్టుపక్కల వాళ్ళంతా గుంపుగా చేరి గట్టిగా అరుస్తా ఉన్నారు. నిద్రపోలేకపోతా ఉన్నారు. చిన్నపిల్లలు భయపడతా ఉన్నారు. దయచేసి దీనిపైన ఏదైనా యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం నాకు సహాయం చేస్తుందని అనుకుంటా ఉన్నాము. RRR బారు మా ఇంటికి 10 నుంచి 15 మీటర్ల దూరంలోనే ఉంది. ఇంకొకటి ఏమంటే మెయిన్ అక్కడ బస్ స్టాప్ ఉంది. మండలం నుంచి పెద్దకాలువ పంచాయతీ ఎన్టీఆర్ కాలనీ నుంచి ఇక్కడికి వచ్చినాము. మా ఇండ్ల ముందర బార్ ఓపెన్ చేస్తున్నారు. బార్ ఓపెన్ చేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సాయంత్రం అంటే నైట్ 11 వరకు, 11, 11:30, 12 వాళ్ళ సౌకర్యానికి తెరుస్తూ మూస్తున్నారు. ఇంటి ముందర ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, భయభ్రాంతులై ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. కాన్సన్ట్రేషన్ లేదు ఎగ్జామ్ చదువు పైన. ఈ ఎగ్జామ్ టైంలో అప్పుడు ఎంట్రన్స్, ఇప్పుడు ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్ టైంలో కూడా ఇదే విధంగా చేస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని మేము పరీక్ష పోము, బయట వచ్చే పరిస్థితి లేదు. పొద్దునైతే 6 అయినా కానీ ఆడవాళ్ళు బయట వచ్చి ముగ్గేసుకునే పరిస్థితి లేవు. పొద్దున 6 గంటల నుంచి నైట్ 11, 12 వరకు ఇదే బాబుతో. ఇదే లాస్ట్ టైం గత గవర్నమెంట్ లో అక్కడ వైన్ షాప్ పెడతామంటే అభ్యంతరం చేస్తే తీసేస్తున్నారు. వీళ్ళు ఎంతకి దాన్ని కూడా ఏది లెక్క చేయకుండా, ప్రజల మనవి లెక్క చేయకుండా, ప్రజల బాగోగులు లెక్క చేయకుండా, ప్రజల సౌకర్యాలు లెక్క చేయకుండా మాకు ఎన్టీఆర్ కాలనీ పెద్దకాలువ పంచాయతీ జీడీ నెల్లూరు మండలం మాది. ఆ RRR బార్ పెట్టేసి ఇండ్ల దగ్గర ఉన్న కాలేదు.
అమ్మాయిల చదువు కూడా పాడైపోతుంది. అమ్మాయిలు బయట రావాలన్నా బాధపడతా ఉన్నారు. ఆ బాటలు ఎక్కడ ఇంటి ముందర వచ్చి తాగేసి అక్కడ పడేస్తా ఉన్నారు. ఇంటి ముందరే ఇది గడప అది అక్కడ పడేసేసి వెళ్తా ఉన్నారు. చాలా ఇబ్బందిగా ఉంది. మీ వల్ల ఇంది మీరు చేసుకోండి, మేము బార్ మాత్రం మార్చము అనేసి అంటున్నారు. పెట్టుకోండి ఎవరు